హలో క్రికెట్ ప్రియులారా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య బ్లాక్ బాస్టర్ మ్యాచ్కు ఆదివారం దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు అయిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తుంటే, న్యూజిలాండ్తో మ్యాచ్ ఓటమి తర్వాత పాకిస్తాన్ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరుస్తాడని యువి జోస్యం చెప్పాడు. కొద్దిసేపు సంయమనం పాటిస్తే రోహిత్ శర్మ సెంచరీ చేయగలడు. అదీను కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని రోహిత్కు యువి సూచించాడు. రోహిత్ శర్మ తన ఫామ్ను కొనసాగిస్తే కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడు. అతడి ఆట తీరు అలా ఉంటుంది. ఒక్కసారి కుదురుకున్నాడంటే కేవలం 4లే కాదు, 6తోనే పరుగులు రాబట్టేస్తాడు. షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో రోహిత్ అనుభవజ్ఞుడు. అలాగే 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని అలవోకగా ఆడేస్తాడు. చాలా తేలికగా హుక్ చేసి బౌండరీగా మారుస్తాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించే ప్లేయర్ అని యువి వెల్లడించాడు. ఇండియా కెప్టెన్ రోహిత్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఫామ్తో సంబంధమే లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో, మరీ ముఖ్యంగా వన్డేల్లో వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు. రోహిత్ ఇబ్బంది పడుతూనే పరుగులు రాబడుతున్నాడు. అదే కాస్త కుదురుకుంటే ప్రత్యర్థికి మరింత ప్రమాదమే అని యువరాజ్ తెలిపాడు.